తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్, ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ పదవులకు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. డిసెంబర్ 9న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్ కు 1, బీఆర్ఎస్ కు 1 సీటు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గవర్నర్ కోట ఎమ్మెల్సీకి దాసోజు శ్రవణ్ ను బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఆ సమయంలో తమిళిసై తిరస్కరించారు. దీంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని విడుదల చేసింది. ఈ నెల 29న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మనం చూసాం 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యి అందులో ప్రధానంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఒక షెడ్యూల్ను విడుదల చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో ఈ 2 ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్యను ఆధారంగా చేసుకుంటే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్నాయో ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 40 ఓట్లు అవసరం ఉంటుంది, ఎమ్మెల్యేల ఓట్లు. కాబట్టి యాజ్ యూజువల్గా అటు అధికార కాంగ్రెస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏకగ్రీవం ఇద్దరు కూడా చెరో అభ్యర్థి నిలబడితే ఏకగ్రీవమే ఈ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందన్న దానిపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత అద్దంకి దయాకర్కి ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా రాజకీయ సమీకరణలు అక్కడ ఉన్న నేపథ్యంలో ఆయన టికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన మొన్న టికెట్ను వదులుకున్నారు. కాబట్టి ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్కు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దాసోజు శ్రవణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ కూడా గవర్నర్ తమిళిసై వివిధ కారణాల రీత్యా ఆయన నామినేషన్ తిరస్కరించిన పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయనకు అప్పుడు ఛాన్స్ పోయింది. కాబట్టి ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే కోటాలో దాసోజు శ్రవణ్కు అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో దాసోజు శ్రవణ్ను పోటీకి దింపే అవకాశం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ను ఇద్దరిని పోటీలోకి దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ కరుణాకర్.